ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనకి త్వరలోనే తొలి ఏకాదశి పండుగ అయితే రాబోతుందండి. ఈ రోజున స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఈరోజు తప్పకుండా సమర్పించవలసిన నైవేద్యం ఏంటి, ఇంకా ఈ తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది అంటే 24వ తేదీ శుక్రవారం వచ్చిందా లేదా 25వ తేదీ శనివారం వచ్చిందా, ఇంకా ఈరోజు పాటించవలసిన నియమాలేంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సప్త శనివారాల వ్రతం ప్రారంభించాలనుకునే వాళ్ళు ఈ రోజున ప్రారంభించవచ్చా అనే విషయం కూడా తెలియజేస్తాను. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు అయితే వస్తాయండి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని తొలేకాదశి అని పిలుస్తాము. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటామండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై సుమారు 4 నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తాడండి. అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు తర్వాత మనకి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున అంటే ప్రబోధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కుంటాడండి. తొలి ఏకాదశి తర్వాతనే మనకి పండుగలన్నీ ప్రారంభమవుతాయండి. అంటే మనకి శ్రావణ మాసం అనేది వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, దసరా నవరాత్రులు, ఇలా ముఖ్యమైన పండుగలన్నీ కూడా ఈ తొలి ఏకాదశి తర్వాతనే ప్రారంభమవుతాయి. ఏకాదశి రోజున పూజ చేసుకొని వ్రతం ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం అయితే ఉంటుందండి. 60,000 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి. తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని మన పురాణాలు కూడా వివరించారండి. అందువల్ల ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో ఆనందం, శాంతం, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే ఒక వ్యక్తి పాపాల నుండి విముక్తి పొందే మోక్షం కూడా పొందుతాడండి. ఈ ఏకాదశి కాదండి, మనకి నెలలో వచ్చే ప్రతి ఏకాదశి రోజున కూడా మనం ఇలా ఏకాదశి వ్రతాన్ని పాటించినట్లయితే మోక్షం అయితే పొందవచ్చండి. పాపాల నుండి విముక్తి అయితే పొందుతాము. ఈ విధంగా మనకి పురాణంలో అయితే తెలపబడిందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని అయితే పాటించండి. ముందుగా మనకి ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తాను. ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జూలై 24వ తేదీ అనగా శుక్రవారం రోజున ఉదయం 9:56 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూలై 25వ తేదీ అనగా శనివారం రోజున ఉదయం 11:41 వరకు అయితే మనకి ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. సూర్యోదయానికి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున మనం ఆ తిథిగా పరిగణిస్తాము. దీని ప్రకారం మన తొలి ఏకాదశి పండుగ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జూలై 25వ తేదీ శనివారం అండి. ఉపవాసం అనేది ఉండాలండి. ఎవరైతే ఏకాదశి వ్రతం పాటించాలనుకున్న వాళ్ళు ఈరోజే పాటించాలి. ఇంకా ఉపవాసం ఉన్నవాళ్ళు ఏ సమయాన్ని విడవాలంటే మనం ద్వాదశి గడియలో ఉన్నప్పుడైతే విడవాలండి. అంటే పారణ రోజు వచ్చి మనకి జూలై 26వ తేదీ ఆదివారం రోజున ఉదయం 6:04 నుండి 8:38 లోపైతే మనం ఉపవాసం అనేది విరమించండి. ద్వాదశి తిథి వచ్చి మనకి 26వ తేదీ అనగా ఆదివారం రోజున మధ్యాహ్నం 1:57 వరకు అయితే ఉంటుంది. ఈలోపు మనం ఉపవాసం అనేది విరమించవచ్చండి. అయితే ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి, మనం కుదిరితే ఈ పూజని బ్రహ్మముహూర్తం అయితే నిర్వహించుకోండి. ఒకవేళ ఆ సమయం కుదరలేదనుకోండి, ఉదయం 7:21 నుండి 7:46 లోపు అయితే నిర్వహించుకోండి. లేదా ఆ సమయం కూడా కుదరలేదనుకోండి, ఉదయం 9:55 నుండి 12 లోపు అయితే ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఏకాదశి వ్రతంగా చేసుకునే వారైతే దశమి రోజు నుండే కొన్ని తప్పనిసరి నియమాలైతే పాటించాలండి. దశమి రోజున మాంసం, ఉల్లిపాయలు అనేవి తినకూడదండి. మసూరు పప్పులు మొదలైన వాటిని అయితే నిషేధించాలి. ఈ పదార్థాలని ఆహారంగా అయితే తీసుకోకూడదండి. ఇంకా రాత్రిపూట పూర్తిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. దశమి రోజు ఒక్కసారి అంటే ఒక్క పొద్దు మాత్రమే పాటించాలండి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. అంటే దశమి రోజు ఒక్క పొద్దు పాటించి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తర్వాత ద్వాదశి రోజున మనం ఉపవాసం అయితే విరమించాలండి. ఈ విధంగా మనం ఏకాదశి వ్రతాన్ని అయితే పాటించాలండి. ఒకవేళ మీరు ఏకాదశి వ్రతంగా పాటించలేము అనుకునే వాళ్ళు, ఓన్లీ పూజ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఆ ఏకాదశి రోజున అంటే 25వ తేదీన ఉదయం వేళలో ఆ స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. మనకి ఈసారి శనివారం
శనివారంతో వచ్చిన ఏకాదశి కాబట్టి మనం ఎంతో విశేషమైన ఈ రోజున సప్త శనివారాల వ్రతం కూడా ప్రారంభిస్తే చాలా మంచిదండి. మీరు ఒకవేళ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే సప్త శనివారాల వ్రతం చేయాలి అనుకుంటున్నవారు ఈ రోజునైతే ప్రారంభించవచ్చండి. అయితే ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి ఆ స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి. ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటే ఆ ఫోటో నేను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదా విష్ణుమూర్తి అవతారాల్లో ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది కాబట్టి ఆ ఫోటో అయినా పెట్టుకొని మనం ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. మీ దగ్గర విగ్రహాలు ఉంటే విగ్రహాలైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఈ ఏకాదశి రోజు నుండి విష్ణుమూర్తి శయనపాన్పుపై భక్తులకైతే దర్శనమిస్తాడండి. మన పురాణాల ప్రకారం ఈ ఏకాదశి నుండి సూర్యుడు దక్షిణాయన దిశలో మనకు కనిపిస్తాడు. తొలి ఏకాదశికి రైతులు విత్తనాల ఏకాదశిగా కూడా జరుపుకుంటారండి. ఈ రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తొలి ఏకాదశి పండుగ రోజున జరుపుకునేవారు ఉదయమే నిద్రలేచి మనం ఈ పూజ అనేది నిర్వహించుకోవాలి. ఈ రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బియ్యపిండి దీపాలు అయితే పెట్టుకోండి. ఇక్కడ బియ్యపిండి దీపాలు అనేది మన 2 నుండి మనం 7 దాకా అయితే పెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఎన్ని దీపాలు అయితే పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ 7 శనివారాలు వ్రతం చేయాలనుకునే వాళ్ళు 7 దీపాలు అయితే పెట్టుకోండి, లేదా మామూలుగా ఏకాదశి పూజ చేయాలనుకునే వాళ్ళు 2 దీపాలైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 7 దీపాలు అయితే పెట్టుకున్నాండి. నా దగ్గర శంకు చక్ర దీపం ఉంటే ఆ దీపం కూడా పెట్టుకున్నాను. ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. మనం చేసే పూజలోను మనం చేసే పనిలోను ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. తర్వాత గణపతికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. తర్వాత మనం విష్ణుమూర్తికి పూజ అయితే చేసుకోవాలండి. స్వామివారికి చక్కగా అలంకరణ అనేది చేసుకొని స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవాలండి. ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు పాలు పండ్లు మాత్రమే తీసుకోవచ్చు, లేదా పాలు పండ్లు లేకుండా ఉపవాసం ఉండగలుగుతాం అనుకునే వాళ్ళు అలాగే చేయవచ్చండి. ఏకాదశి రోజున అన్నాన్ని అయితే తినకూడదు అంటారండి. ఎందుకంటే బియ్యంలో మురాసుడు అనే రాక్షసుడు అయితే ఉంటారు. అందుకే ఏకాదశి రోజున అన్నం తినకూడదు అంటారండి. ఈ ఏకాదశి కాదండి, ఏ ఏకాదశి లో కూడా ఈ భోజనం అనేది చేయకూడదని అంటారు. అయితే ఈ నియమాలు అనేది అంటే ఏకాదశి ఉపవాసం అనేది ఇలాంటి నియమాలన్నీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైతే వర్తించవండి. ఉపవాసం ఉండేవాళ్ళు మరుసటి రోజు ద్వాదశి రోజున మరలా స్వామివారికి పూజ చేసుకొని తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయాలండి. స్వామివారికి విష్ణు సహస్రనామం చదువుతాం, లేదా స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటా స్వామివారికి తులసి దళాలతో కానివ్వండి పుష్పాలతో కానివ్వండి మీ దగ్గర ఏ అందుబాటులో ఉంటే వాటితో చక్కగా స్వామివారికి పూజ నిర్వహించుకోండి. ఇవన్నీ చదువుకోలేమనుకునే వాళ్ళు ఓన్లీ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటా కూడా ఆ స్వామివారికి తులసి దళాలతో కానివ్వండి పుష్పాలతో కానివ్వండి మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితో చక్కగా స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోండి. తర్వాత స్వామివారికి నారికేలను సమర్పించి నైవేద్యం అనేది సమర్పించాలి. ఈ రోజు తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా పేలాల పిండిని అయితే స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారండి. మీరు పేలాల పిండి చేసుకోగలిగితే ఆ చేసుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. లేకపోతే మీరు ఏ నైవేద్యం సమర్పించాలనుకుంటే ఆ నైవేద్యం అయితే సమర్పించండి. వడపప్పు పానకము చలిమిడి మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైనా సరే ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ నైవేద్యాన్ని మనం తర్వాత స్వీకరించవచ్చండి. చివరిగా స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి ధూపం అనేది చూపించాలండి. స్వామివారికి ధూపం అనేది చాలా ఇష్టము. మనం ప్రతి శనివారం కూడా మనం ఇంట్లో ధూపం అనేది వేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. అంత పాజిటివ్గా అయితే ఉంటుంది, చాలా మంచిగా అయితే ఉంటుంది. ఏకాదశి రోజున తులసి దళాలని కోయడం కానివ్వండి, అలాగే తులసి చెట్టుకి నీళ్లు పోయడం కానివ్వండి చేయండి. ఎందుకంటే తులసి అమ్మవారు కూడా ఈ రోజున ఉపవాసం అయితే పాటిస్తారు. ఈ రోజున స్వామివారికి విశేషంగా పూజలు అయితే నిర్వహిస్తారండి. మీరు ఇలా పీఠం ఏర్పాటు చేసుకోలేమనుకుంటే కూడా పూజా మందిరంలో స్వామివారి దగ్గరే దీపం పెట్టుకొని మనం ఏ నైవేద్యం చేయగలిగితే ఆ నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించి పూజ నిర్వహించుకొని ఉపవాసం అయితే పాటించవచ్చండి.
ఈరోజు బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఎందుకంటే స్వామివారికి పూజ చేసుకుంటున్నాం కాబట్టి బ్రహ్మచర్యం అయితే పాటించాలి. ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పీఠం ఎప్పుడు కదిలించాలంటే శనివారం కూడా పూజ చేసుకొని శనివారం రోజు సాయంత్రం మరలా తిరిగి పూజ చేసుకొని పీఠం అయితే కదిలించవచ్చు. లేదా మనం ఈ ఏకాదశి వ్రతంగా పాటించే వాళ్ళైతే ఆదివారం రోజున ఉదయం పూజ చేసుకొని పీఠం అయితే కదిలించవచ్చండి. ఓకే అండి. మీకు ఇంకా ఈ ఏకాదశికి సంబంధించి ఏమన్నా సందేహాలుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.